సో గైస్ ఎకనామిక్స్కి సంబంధించి నిన్న వెరీ బేసిక్ పాయింట్స్ చూసాం కరెక్టా. ఇంట్రడక్షన్ టు ఎకనామిక్స్లో అసలు ఎకనామిక్స్ అనే వర్డ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, కొన్ని బేసిక్స్ పాయింట్స్ చూసాం. సో ఒక్కసారి అవి రివైజ్ చేసి ఈరోజు అలాగే డిస్కస్ చేద్దాం ఫర్దర్ కాన్సెప్ట్స్. సో ఎకనామిక్స్ అంటే ఏంటో చూసాం. సింపుల్గా ఎకనామిక్స్ చెప్పాలంటే మన దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి, అన్లిమిటెడ్ వాంట్స్ ఉంటాయి హ్యూమన్ బీయింగ్కి. సో హ్యూమన్ బీయింగ్కి అన్లిమిటెడ్ వాంట్స్ ఉంటాయి, బట్ ఆ వాంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకు కావాల్సిన రిసోర్సెస్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. మరి లిమిటెడ్ రిసోర్సెస్తో అన్లిమిటెడ్ వాంట్స్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలన్నది ఈ ఎకనామిక్స్ అనేది మనం డీల్ చేస్తాం. It derived from the Greek word discussed in the economia. సో ఆల్రెడీ డిస్కషన్ కదా, హ్యూమన్ బీయింగ్స్ అన్లిమిటెడ్ వాంట్స్ ఉంటాయి హ్యూమన్ బీయింగ్కి, కానీ వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మన దగ్గర లిమిటెడ్గా మాత్రమే రిసోర్సెస్ ఉంటాయి, వెరీ లిమిటెడ్ రిసోర్సెస్. వన్స్ ఆ ఎకనామిక్స్ని బిజినెస్లో కనుక మనము ఇంప్లిమెంట్ చేయగలిగితే వి కాల్ ఇట్ యాజ్ బిజినెస్ ఎకనామిక్స్. ముఖ్యంగా డిసిషన్ మేకింగ్ కోసం ఈ బిజినెస్ ఎకనామిక్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. మేక్ బెటర్ డిసిషన్. మరి డిసిషన్ మేకింగ్ అంటే ఏంటి నిన్న డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో 1 or more ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు, 2 or more ఆల్టర్నేటివ్స్, 1 ఆల్టర్నేటివ్ ఉందనుకోండి, ఓన్లీ 1 ఆల్టర్నేటివ్ ఉందనుకోండి, మనకు వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా దీన్నే సెలెక్ట్ చేసుకోండి. అలా కాకుండా 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనుకోండి, ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం, 1 కానీ 2 కానీ. ఇలా 2 or more ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు అందులో ఏదో ఒకటి మనము పర్ఫెక్ట్గా మన ప్రయారిటీకి తగ్గట్టుగా, మన వాంట్స్కి తగ్గట్టుగా పర్టికులర్ పిక్ చేస్తాం. ఆ పిక్ చేయడాన్ని ఇక్కడ ఏమంటాం, డిసిషన్ మేకింగ్. సో ఎస్టర్డే క్లాస్ అది కూడా చూసాం. సో ఎకనామిక్స్ అనేది ఒక సైన్స్ అని చూసాం, నథింగ్ బట్ పర్ఫెక్ట్ లాజిక్స్తో ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ ఆర్ట్, స్కిల్ ఉంటుందని కూడా చెప్పాను. ప్రైగ్మాటిక్స్ సింపుల్గా చెప్పాలంటే ఫైండింగ్ వేస్ టు మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్ని మ్యాక్సిమైజ్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటుంది. నార్మేటివ్ నథింగ్ బట్ ఎథికల్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి, ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా థింక్ చేసేలా. డిసిప్లినరీ థింగ్ బట్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతూ ఉంటాయి, చెప్పారు కదా. ఈజ్ ఏ సైకాలజీ, మేనేజ్మెంట్, సోషియాలజీ, ప్రతిదీ కూడా ఈ ఎకనామిక్స్లో ఇన్బిల్ట్ అయి ఉంటాయి. థింగ్ బట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉండాలి. సో అక్కడ వరకు చూసాం. నేచర్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ కూడా చూసాం, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. సో సింపుల్గా మైక్రో దేని గురించి డిస్కస్ చేస్తుంది, డిమాండ్ అండ్ సప్లై. నేను డిస్కస్ చేస్తే పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క డిమాండ్, పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క సప్లై, పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క ప్రైజెస్ ఎలా చేంజ్ చేయాలి, ఎప్పుడు చేంజ్ చేయాలి, వీటన్నింటి గురించి డిస్కస్ చేసేది మైక్రో ఎకనామిక్స్. మ్యాక్రో ఎకనామిక్స్ ఏం డిస్కస్ చేస్తుంది, నేషనల్ ఇన్కమ్, ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా ఇండియాలో, ఇలాంటి పాయింట్స్ అన్నిటి గురించి డిస్కస్ చేస్తుంది. ఈ మ్యాక్రో ఎకనామిక్స్ గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేయాలి మనం. బిఫోర్ దట్ రిమైనింగ్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి, కంప్లీట్ చేసిన తర్వాత ఇది ఈజీగా బేసిక్ సంబంధించి ఈరోజు ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సో దట్ దాని తర్వాత ఇంకొన్ని అడిషనల్ టాపిక్స్, అసలు మైక్రో ఎకనామిక్స్ మ్యాక్రో ఎకనామిక్స్కి డిఫరెన్సెస్ ఏంటి అనేది క్లియర్గా చూద్దాం, వేటిని ఎక్కువ హైలైట్ చేస్తాయి అన్నది. స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. మనం ఇప్పుడు మాట్లాడుతున్నది స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. సో థియరీ ఆఫ్ ప్రోడక్ట్ ప్రైజింగ్, నథింగ్ బట్ డిమాండ్ అనాలిసిస్, సప్లై అనాలిసిస్. ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి లెట్స్ సే మ్యాంగోస్ అనుకుందాం, సమ్మర్లో బాగా డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రోడక్ట్స్ ఇవే కదా సమ్మర్లో. సో మ్యాంగో ఈజ్ ఏ ప్రోడక్ట్. దెన్ ఎప్పుడు దీని డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడు సప్లై ఇంక్రీజ్ అవుతుంది. డిమాండ్ ఇంక్రీజ్ చేయాలంటే ప్రైస్ ఎలా ఉండాలి, ప్రైస్ని ఇంక్రీజ్ చేస్తే డిమాండ్ ఎలా చేంజ్ అవుతుంది, ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ప్రైస్ని బేస్ చేసుకుని సప్లై ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, వీటన్నింటి గురించి ఇక్కడ క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాం 1 by 1. అసలు ప్రైస్కి డిమాండ్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ప్రైస్కి సప్లైకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, యాజ్ ఎ కస్టమర్గా మనం ఏం థింక్ చేయాలి, యాజ్ ఎ సెల్లర్గా కూడా మనం ఏం థింక్ చేయాలి,
సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఎలా థింక్ చేయాలి, సప్లయర్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఎలా థింక్ చేయాలి, కంప్లీట్ అనాలిసిస్ చేస్తాం ఇప్పుడు అంతా కూడా. ప్రోడక్ట్ ప్రైజింగ్ కంప్లీట్గా మన ప్రైజింగ్ స్ట్రాటజీని బట్టి డిమాండ్ ఎలా చేంజ్ అవుతుంది, సప్లై ఎలా చేంజ్ అవుతుందో చూస్తాం. సప్లై అనాలిసిస్ యాజ్ వెల్ as డిమాండ్ అనాలిసిస్. ఇది కంప్లీట్లీ ఇన్ మైక్రో. థియరీ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైజింగ్, దీని గురించి కూడా సపరేట్ చాప్టర్ ఉంది మీకు. సో ఇక్కడ ఉన్న వర్డ్స్ మొత్తానికి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అనేది ఆ చాప్టర్లో తెలుసుకోండి, ఇవ్వడం జరుగుతుంది. రెంట్ అవ్వచ్చు, వేజెస్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ అవ్వచ్చు, ప్రాఫిట్ అవ్వచ్చు, వీటన్నిటి కూడా ఫ్యాక్టర్ ప్రైజింగ్ అంటాం. లెట్స్ సే సింపుల్గా ఇప్పుడు రెంట్ అని చెప్పాలంటే దేని కేటగిరీలోకి వస్తుంది? మనం ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే వీ షుడ్ హ్యావ్ బిల్డింగ్, నథింగ్ బట్ ఆ బిల్డింగ్కి సంబంధించి రెంట్ ఎంత పే చేస్తున్నాం అనలైజ్ చేయాలి. ఎలా పే చేయాలి, ఎంతవరకు పే చేయొచ్చు. ఒక ప్రోడక్ట్ని మనం ప్రొడ్యూస్ చేస్తామంటే వీ నీడ్ టు పే వేజెస్ ఆల్సో, వీ నీడ్ టు ఇంకర్ వేజెస్ ఆల్సో. పర్టికులర్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఖచ్చితంగా వేజెస్ పే చేయాలి. నథింగ్ బట్ డే టు డే శాలరీస్. ఇంట్రెస్ట్, ఒకవేళ మీరు బిజినెస్ని లోన్ తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తారనుకోండి, ఆ లోన్ అమౌంట్ తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తారనుకోండి, టైం టు టైం ఇంట్రెస్ట్ పే చేయాలి. సో మీరు బిజినెస్ స్టార్ట్ చేసింది లోన్ అమౌంట్ తీసుకొచ్చి, అలాంటప్పుడు ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. అలా ఇంట్రెస్ట్కి సంబంధించి పాయింట్స్ ఏవేవి కన్సిడర్ చేయాలి మైక్రో ఎకనామిక్స్లో నేర్చుకుంటాం. అల్టిమేట్లీ వాట్ వీ గెట్ ఫ్రమ్ ద బిజినెస్ ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ని ఎలా అనలైజ్ చేయాలో కూడా ఈ మైక్రో ఎకనామిక్స్ డీల్ చేస్తుంది. సో లాస్ట్ వన్, థియరీ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్. ఎఫిషియన్సీ ఇన్ ప్రొడక్షన్, ఎఫిషియన్సీ ఇన్ కన్జంప్షన్, ఓవరాల్ ఎకనామిక్ ఎఫిషియన్సీ. ప్లస్ మీకు ఎఫిషియన్సీ అంటే ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసాం. వేస్టేజ్ని వీలైనంతగా రెడ్యూస్ చేస్తూ రావాలి. లెట్స్ సే ఇంతకుముందు ఎఫిషియన్సీ అనే వర్డ్ మీనింగ్ చెప్తాను చూడండి. ఒక ఎంప్లాయర్ ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి 10 hours తీసుకున్నాడు అనుకుందాం, ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి. ఇదే ఎంప్లాయర్ నెక్స్ట్ 9 hours ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎఫిషియన్సీ. అది బట్ సేమ్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇంతకుముందు 10 hours తీసుకునే పర్సన్ ఇప్పుడు అదే ప్రోడక్ట్ని 9 hours కంప్లీట్ చేస్తున్నాడంటే హీ నో హౌ టు హ్యాండిల్ ద వేస్టేజ్ని ఎలా రెడ్యూస్ చేయాలో నేర్చుకున్నాడు. కాబట్టి ఆ వేస్టేజ్ టైం లేకుండా చూసుకుంటున్నాడు. సో దిస్ ఇస్ కాల్డ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవ్వడం. సో మనం ఏం చేయాలంటే ఎఫిషియన్సీ ఇన్ ప్రొడక్షన్లో ఎఫిషియన్సీని చేయాలి. అంటే నథింగ్ బట్ ఇంతకుముందు ఒక 10 kgs వేస్ట్ అయితే ఇప్పుడు 10 kgs కాకుండా 9 kgs వేస్ట్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. ఎఫిషియన్సీ నథింగ్ బట్ మన ఇంప్లిమెంటేషన్ లేకుండా ఏ టైప్ ఆఫ్ లాస్ లేకుండా చూసుకోవాలి ప్రొడక్షన్. అఫ్కోర్స్ 0% లాస్ ఉంటుందో ఎప్పటికీ ఉండదు, ఖచ్చితంగా నార్మల్ లాస్ అనేది ఎప్పుడు ఉండే ఉంటుంది. కాకపోతే వీలైనంతగా నార్మల్ లాస్ని రెడ్యూస్ చేసుకుని రావాలి. ఎఫిషియన్సీ ఇన్ ప్రొడక్షన్. ఎవరు? సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది సప్లయర్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్ పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్గా. ఎఫిషియన్సీ ఇన్ కన్జంప్షన్ అంటే ఏంటి? సింపుల్గా బై చేయడం. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటాం. ఎఫిషియన్సీ ఇన్ కన్జంప్షన్, యాజ్ ఏ బయ్యర్గా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని కొట్టినప్పుడు ఏ టైప్ ఆఫ్ పాయింట్స్ని కన్సిడర్ చేసి నీకు ఇంకా అయ్యే ఎక్స్ట్రా కాస్ట్ని ఎలా అవాయిడ్ చేయాలి, నువ్వు అవుతున్న ఎక్స్ట్రా కాస్ట్ని ఎలా అవాయిడ్ చేయాలి ఎఫిషియన్సీ నేర్చుకుంటారు. ప్రతిదీ కూడా క్లియర్ కట్గా నేర్చుకుంటారు. జస్ట్ ఇక్కడ ఇంట్రడక్షన్ కాబట్టి ప్రతిదీ విత్ నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకుని వెళ్తున్నాను. బట్ వన్స్ మనం చాప్టర్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇన్ డెప్త్ అనాలిసిస్ అనేది ఓవరాల్ ఎకనామిక్ ఎఫిషియన్సీ. ఓవరాల్గా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోనూ వేస్టేజ్ని ఎలా రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. సో వేస్టేజ్ని మీరు రెడ్యూస్ చేసే కొద్దీ ఆటోమేటిక్గా మీకు సేవింగ్స్ ఇంక్రీజ్ అవుతాయి. మీరు వేస్టేజ్ని రెడ్యూస్ చేసిన ప్రతిసారి సేవింగ్స్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. ఇంతకుముందు కావాలని చూడండి, ఇంతకుముందు 10 hours పే చేసేవాళ్ళు శాలరీ, ఇప్పుడు 9 hours పే చేసి సరిపోతుంది ఈ ప్రోడక్ట్కి. ఆ రిమైనింగ్ 1 hour ఇంకొక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి స్టార్ట్ చేయొచ్చు వర్క్ని. ఆటోమేటిక్గా ఇంతకుముందు 10 hours ఒక ప్రోడక్ట్ అయ్యేది, ఇప్పుడు 10 hours ఒక ప్రోడక్ట్ అయ్యి ఇంకో ప్రోడక్ట్ స్టార్ట్ అయిపోతుంది. సమ్ పోర్షన్ ఆఫ్ వర్క్ దాని మీద కంప్లీట్ అవుతుంది. బట్ మనకు వేస్టేజ్ తగ్గుతూ వస్తుంది, కాస్ట్ సేవింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో గైస్, స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ మెయిన్గా 3 factors. ఏవేవి? థియరీ ఆఫ్ ప్రోడక్ట్ ప్రైజింగ్, థియరీ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైజింగ్, ఎకనామిక్ వెల్ఫేర్. సో వెల్ఫేర్లో ఎఫిషియన్సీ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాం. ఇక్కడ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కాన్సెప్ట్ వస్తుంది. ఆ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ ఈ ఎలిమెంట్స్ని అనలైజ్ చేయడం నేర్చుకోవాలి. ప్రోడక్ట్ ప్రైజింగ్, మనం డిమాండ్ని సప్లైని అనలైజ్ చేసినప్పుడు ప్రోడక్ట్ ఎలా ఫిక్స్ ఫస్ట్ కాన్సెప్ట్. ఈ 3 categories మీదే మనకు ఎకనామిక్స్ సిలబస్ అంతా ఉంటుంది. మన ఫౌండేషన్లోని ఎకనామిక్స్
ఈ 3 కేటగిరీస్ మీద ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. జస్ట్ రివైజ్ ఇట్ వన్స్. జస్ట్ కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే చాలు, మీరు ఏమీ ఫర్దర్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఏ డిస్క్రిప్టివ్ పేపర్. ఫర్ బోత్ సిఏ అండ్ సిఎంఏ ఎకనామిక్స్ ఇస్ నాట్ ఏ డిస్క్రిప్టివ్ పేపర్. నో నీడ్ టు వరీ. గైస్ డౌట్స్ ఉంటే అడగండి, మొహమాట పడొద్దు. షుడ్ బి వెరీ ఇంటరాక్టివ్. హ్యావ్ ఎనీ డౌట్స్? ఎస్ యూ కెన్. సో మీకు టుమారోకి ఇంట్రడక్షన్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బట్ జస్ట్ బేసిక్ ఇది. వీటికి సంబంధించి సపరేట్ ఎంసీక్యూస్ లాంటివి ఏమి ఉండవు. మనకు మండే క్లాస్ నుంచి ఈ బేసిక్ మెటీరియల్లో ఉన్న డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 20% ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది ఆ చాప్టర్ మనకి, డిమాండ్ అండ్ సప్లై. ఓవరాల్గా చెప్పాలంటే మన ఫౌండేషన్ ఎకనామిక్స్కి హార్ట్ ఉన్నట్టు ఆ చాప్టర్. సో మండే నుంచి ఆ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు రేపట్లో ఈ ఎకనామిక్స్ సంబంధించి బేసిక్ ఇంట్రడక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఒక అవుట్లుక్ ఇస్తుంది ఇంట్రడక్షన్ టాపిక్ మీకు, ఏ పాయింట్స్ మీద మనం నేర్చుకోబోతున్నాం ఫర్దర్గా అనేది. ఇప్పుడు ఈ స్కోప్ చూడగానే మీకు ఐడియా వచ్చేసింది. డిమాండ్ సప్లై ప్రైజింగ్ తగ్గట్టుగా ఎలా చేంజ్ అవుతాయో అది నేర్చుకోబోతున్నాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మీకు థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అనే టాపిక్ ఉంటుంది. అక్కడ కంప్లీట్గా ఈ టాపిక్స్ వస్తాయి. ఎలా ఇంపాక్ట్ అవుతాయి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఎఫిషియన్సీ గురించి సపరేట్ పాయింట్స్ ఉంటాయి. ఫౌండేషన్లో దాని గురించి తక్కువే ఉంటుంది వెయిటేజ్. బట్ దెర్ ఆర్ ఫ్యూ పాయింట్స్, వాటిని గురించి కూడా కంప్లీట్గా నేర్చుకుంటాం. జస్ట్ ఒక అవుట్లుక్ ఇస్తుంది మనం ఏ ఫ్యాక్టర్స్ని టచ్ చేయబోతున్నాం, ఏ ఫ్యాక్టర్స్ గురించి కంప్లీట్ ఎగ్జామినేషన్ పాయింట్స్ అన్నిటినీ కూడా ఈ ఇంట్రడక్షన్ టాపిక్లో జస్ట్ ఒక అవుట్లుక్ లాగా నేర్చుకుంటాం. సేమ్ టాపిక్సే మరి మనం చాప్టర్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇన్డెప్త్గా వస్తాయి. అక్కడ క్లియర్ కట్ ఎగ్జామినేషన్ ఉంటుంది, కంప్లీట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. యూ నీడ్ టు పార్టిసిపేట్ ఇన్ మెనీ యాక్టివిటీస్. నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చేయిస్తాను. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేయాలి కూడా. యాక్టివిటీస్ మీతోనే, కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని ఆలోచించి చేయాల్సిన యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని గ్రూప్ యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని ఇండివిజువల్ యాక్టివిటీస్ ఉంటాయి. అన్నింట్లో కూడా పార్టిసిపేట్ చేయాలి. సో డోంట్ వరీ, యూ విల్ గెట్ క్లియర్ కట్ క్లారిటీ. ఒకసారి స్కోప్ చదివేసేయండి ఇక్కడే. స్కోప్ చదవండి. నా స్కోప్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఇంతకుముందు మైక్రో చూసాం కంప్లీట్గా, ఇప్పుడు కంప్లీట్లీ మ్యాక్రో చూద్దాం. థియరీ ఆఫ్ అవుట్పుట్ అండ్ ఎంప్లాయ్మెంట్, బట్ కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్. కన్జంప్షన్ అంటే సింపుల్ చెప్పాలంటే ఎక్స్పెండిచర్. ఇన్వెస్ట్మెంట్ అంటే మన దగ్గర ఉన్న డబ్బుని ఎయిదర్ మనము ఎక్స్పెండిచర్గా అయినా పెడతాం, ఆర్ ఇన్వెస్ట్మెంట్ అయినా చేస్తాం. సో ఈ థియరీ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్లో ఏం నేర్చుకుంటాం, థియరీ ఆఫ్ అవుట్పుట్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఏం నేర్చుకుంటాం. కన్జంప్షన్ అనేది ఎలా ఉండాలి, ఒక కస్టమర్ ఎలా ఎక్స్పెన్స్ పెట్టాలనే మైండ్ సెట్తో ఉంటాడు. లేకపోతే ఒక 100 రూపీస్ ఉన్న కస్టమర్ ఎలా థింక్ చేస్తాడు, 1000 రూపీస్ ఉన్న కస్టమర్ ఎలా థింక్ చేస్తాడు. కంప్లీట్ వాళ్ళ మైండ్ని రీడ్ చేయడం జరుగుతుంది కన్జంప్షన్. సో ఎంత అమౌంట్, 100 రూపీస్ ఉన్న పర్సన్ ఎంత ఎక్స్పెన్స్ చేయాలనుకుంటాడు, ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటాడు. 1000 రూపీస్ ఉన్న పర్సన్ ఎంత ఎక్స్పెన్స్ చేస్తాడు, ఎంత ఇన్వెస్ట్ చేస్తాడు. ఇలాంటి పాయింట్స్ అన్నింటి గురించి ఒక నార్మల్, ఒక రేషనల్ కస్టమర్ ఎలా థింక్ చేస్తాడు అన్నది ఈ థియరీ చెప్తుంది. ఒక రేషనల్ కస్టమర్ ఎలా థింక్ చేస్తాడు అన్నది థియరీ చెప్తుంది. థియరీ ఆఫ్ ట్రేడ్ సైకిల్స్. ట్రేడ్ అంటే ఇక్కడ బిజినెస్ సైకిల్స్ అని కొన్ని వస్తాయి మనకు, ఫర్దర్గా మీకు వస్తాయి కాన్సెప్ట్స్లో.
సో ఆ బిజినెస్ సైకిల్స్ మొత్తాన్ని కూడా అనలైజ్ చేస్తాం. మన దగ్గర ఉన్న క్యాష్ అనేది రా మెటీరియల్ని పర్చేస్ చేసి వాటిని ప్రొడక్షన్ చేసి అవి ఫినిష్ గుడ్గా కన్వర్ట్ అయ్యి అగైన్ ఆ ఫినిష్ గుడ్స్ని సేల్ చేసి మరి క్యాష్ రిటర్న్ వస్తుంది మనకు. అంటే మనం క్యాష్ని రా మెటీరియల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, అది ఫినిష్ గుడ్గా కన్వర్ట్ అయ్యి మరి మనకి క్యాష్ తెస్తుంది. చాలా సైకిల్ ఉంటుంది, ఆ సైకిల్ మొత్తాన్ని అనలైజ్ చేయాలి. థియరీ ఆఫ్ ట్రేడ్ సైకిల్, బిజినెస్ సైకిల్స్ అని కూడా అంటాం. థియరీ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ పాయింట్ నాకు ఆల్రెడీ డిస్కస్ చేసాం, ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం. సో ఎప్పుడైతే ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయో ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, ఆ ప్రైజెస్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాను, ఈ 2 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాను. థియరీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. సో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ పర్స్పెక్టివ్ ఎలా ఉండాలి, టైం టు టైం గ్రోత్ అవుతున్నామా లేదా ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ కాన్సెప్ట్స్ కూడా మ్యాక్రో ఎకనామిక్స్లో నేర్చుకుంటాం. మైక్రో థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. సో గవర్నమెంట్ అర్న్ చేసే ఇన్కమ్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, రిచ్ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేయాలా, పూర్ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేయాలా, అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఆ డిస్ట్రిబ్యూషన్ పాలసీస్ ఏంటి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది, అవన్నీ కూడా మనము నేర్చుకుంటాం. మైక్రో థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఫర్ టైం బీయింగ్ మీకు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ఫ్లేషన్ సింపుల్గా చెప్పాలంటే ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం, కాకపోతే గవర్నమెంట్ ఎలా ఇంక్రీజ్ చేస్తుంది వాటిని. బేసిక్ ఎగ్జాంపుల్, వెరీ సింపుల్. ఐ హ్యావ్ ఎ డౌట్, మీరే ఆన్సర్ చేయాలి. ఇప్పుడు మనం ఏదైనా బ్యాంక్లో లోన్ తీసుకోవాలి అంటే లెట్స్ సే ఇంట్రెస్ట్ రేటు 10% ఉందనుకో. ఇంతకుముందు మనం లోన్ తీసుకుంటే 10% ఇంట్రెస్ట్ పే చేయాలి వచ్చేది. ఇప్పుడు దీన్ని గవర్నమెంట్ 15%గా ఇంక్రీజ్ చేసింది. లెట్స్ సే ఆర్బీఐ 15%గా ఇంక్రీజ్ చేసింది. సో బ్యాంక్లో లోన్ తీసుకుంటే ఇంతకుముందు 10% ఇంట్రెస్ట్ రేట్ మనం పే చేయాల్సి వచ్చేది, 15% ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తాం. ఇది కామన్ పీపుల్గా మనకు కస్టమర్కి అడ్వాంటేజా డిసడ్వాంటేజా, మీరు చెప్పండి ఒకసారి. అడ్వాంటేజా డిసడ్వాంటేజా? యూ షుడ్ ఇంటరాక్ట్. డిసడ్వాంటేజ్. ఇంకా గైస్ రిమైనింగ్ పీపుల్ కూడా ఇన్వాల్వ్ అవ్వండి. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ అట్లీస్ట్ టెక్స్ట్ చేయాలి. యూ షుడ్ బి వెరీ ఇంటరాక్టివ్. 10% ఉన్నది 15% చేశారు, అడ్వాంటేజా డిసడ్వాంటేజా? ఓన్లీ ఐ గాట్ 2 ఆన్సర్స్ యాజ్ డిసడ్వాంటేజ్. వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్? ట్రై టు టెక్స్ట్. అడ్వాంటేజ్. Yes, we are the people in professional courses should be very interactive. మీరు వీలైనంతగా ఇంటరాక్ట్ అవ్వాలి. నాలెడ్జ్ షేరింగ్, ఇంటరాక్షన్ మీన్స్ నాలెడ్జ్ షేరింగ్. ఎంత ఎఫెక్టివ్గా నాలెడ్జ్ షేరింగ్ ఉంటే అంత బెటర్. జస్ట్ మనము బుక్లో ఉన్నది మాత్రమే చదువుతాను, ఎగ్జామ్ పాస్ అవుతాను అంటే ఎగ్జామ్స్ మాత్రమే పాస్ అవుతారు. కావాల్సింది ఎగ్జామ్ పాస్ అవడం కాదు. యూ షుడ్ నో హౌ టు కమ్యూనికేట్, యూ షుడ్ నో హౌ టు ఎక్స్ప్రెస్ యువర్ వర్డ్స్. మీకు తెలిసిన కంటెంట్ని మీరు తెలుసుకుంటే సరిపోదు, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియాలి. మీరు ప్రతిదీ కూడా ఎగ్జామ్ పేపర్లోనే చూపిస్తాను అనుకుంటే చెప్తున్నాను కదా, ఎగ్జామ్స్ మాత్రమే పాస్ అవుతారు, ఇంటర్వ్యూలో తడబడిపోతారు, ఇంటర్వ్యూలో దొరికిపోతారు. ఇంటర్వ్యూలో మీ మైండ్లో ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ని స్ట్రైట్ అవే ఎక్స్ప్రెస్ చేయగలగాలి. మీ మైండ్ సెట్లో ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ని డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఎలా వస్తుంది? 1 day 2 daysలో రాదు. ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ ప్రాసెస్. ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయాలి, ఇప్పటి నుంచే ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేయాలి. అది కరెక్టా రాంగా సెకండరీ. ఇక్కడ ఫ్యాకల్టీస్ అసలు కేర్ చేయరు, అది నేనైతే అసలు కేర్ చేయను. ఫస్ట్ మీరు ఇంటరాక్ట్ అవుతుందో లేదు అది మాత్రమే అబ్జర్వ్ చేస్తాం. తర్వాత రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా, కరెక్ట్ చెప్తే ఓకే వెల్ అండ్ గుడ్, రాంగ్ ఆన్సర్ చెప్పారా రెక్టిఫై చేసుకుందాం, అంతే కదా. సో మీరు మొహమాట పడాల్సిన అవసరం లేదు. సో బీ ఇంటరాక్టివ్. సో ఆన్సర్ చేయండి, త్వరగా ఆన్సర్ చేయండి. 10% నుంచి 15% ఇంక్రీజ్ చేయడం అడ్వాంటేజా డిసడ్వాంటేజా? డిసడ్వాంటేజ్. సారీ, మనం లోన్ తీసుకోవడానికి డిసడ్వాంటేజ్. ఓన్లీ 4-5 పీపుల్ రెస్పాండ్ అయ్యారు. వాట్ అబౌట్ రిమైనింగ్? గైస్ నేను మీకు తెలిసిన ఆన్సర్ అడుగుతున్నా, కరెక్ట్ ఆన్సరే చెప్పండి, ఏం అడగట్లేదు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అంతే. నేర్చుకోవడానికి వచ్చాం, అది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ నేర్చుకోవడానికి వచ్చాం. డిసడ్వాంటేజ్
డిసడ్వాంటేజ్. సో ఆల్మోస్ట్ డిసడ్వాంటేజ్ అంటున్నారు కదా, చూద్దాం దాని ఇంపాక్ట్ ఏంటో చూద్దాం. కోర్స్ మన ఒపీనియన్స్ కరెక్టే. ఇప్పుడు చూద్దాం ఒకసారి అడ్వాంటేజ్ అవుతుందా డిసడ్వాంటేజ్. సో లెట్స్ సే నాకు ఒక 10 lakhs కావాలని బ్యాంక్కి వెళ్ళాను. ఫస్ట్ 10% ఇంట్రెస్ట్ రేట్ చెప్పారు, 10 lakhs తీసుకోవడం నేను రెడీగా ఉన్నాను. వీళ్ళు ఎప్పుడైతే 15% అని ఇంట్రెస్ట్ రేట్ చెప్తారో అల్టిమేట్గా నేను 10 lakhs తీసుకుంటా, నా రిక్వైర్మెంట్ కోసము ఒక 6 lakh 7 lakh తీసుకుంటాను. అంటే ఫుల్ అమౌంట్ కాకుండా పార్షియల్ అమౌంట్ తీసుకుంటాను, 7 lakh తీసుకుంటాను. సేమ్ నాలాగే ఎవరైతే లోన్ తీసుకోవడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా హెవీ అమౌంట్ తీసుకుండా తక్కువ అమౌంట్నే లోన్గా తీసుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే పీపుల్ దగ్గర మనీ అనేది తగ్గిపోతుంది. నాది ఎగ్జాంపుల్ తీసుకోండి, 10 lakhs ఉండాల్సిన పర్సన్ దగ్గర 7 lakh ఉంది. అంటే మనీ సర్క్యులేషన్ తగ్గిపోతుంది మార్కెట్లో. సొసైటీలో మనీ హ్యాండ్లో మనీ ఉండడం అనేది తగ్గిపోతుంది, మన చేతిలో డబ్బులు ఉండడం అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనీ సర్క్యులేషన్ తగ్గిపోతుందో మార్కెట్లో, దే ఆర్ నాట్ రెడీ టు బై ఎనీథింగ్, నథింగ్ బట్ వాళ్ళు ఏదైతే కొనాలనుకున్నారో ఆ ప్రోడక్ట్స్ని కొంటారా అంటే మేబీ సమ్ క్వశ్చన్ మార్కే వస్తుంది. సో ఏదైనా ప్రోడక్ట్ కొనాలంటే 1-2 సార్లు ఆలోచిస్తారు. ఎందుకు? కంపేర్ టు ఇంతకుముందు సిచ్యువేషన్తో కంపేర్ చేస్తే, కంపేర్ టు 10 lakhs నా దగ్గర ఇప్పుడు 7 lakh ఉంది. అంటే 3 lakhs తక్కువ ఉంది నా ఎక్స్పెన్స్ని మీట్ అవ్వడానికి. కాబట్టి నేను పెట్టే ప్రతి ఎక్స్పెన్స్లో కూడా ఆలోచించి ఖర్చు పెడతాను. ఖర్చు చేయాలా వద్దా అన్నట్టుగా ఖర్చు చేస్తాను. సో ఆటోమేటిక్గా నేను కొనేది తగ్గిపోతుంది. పర్చేజెస్, నా దగ్గర మనీ తక్కువ కాబట్టి పర్చేజెస్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే పర్చేజెస్ తగ్గిపోతాయో సప్లయర్స్ దగ్గర స్టాక్ ఎక్కువైపోతుంది. సో నేను మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, 10 lakhs తీసుకోవాల్సిన పర్సన్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎక్కువ అవడం వల్ల, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ అవడం వల్ల 7 lakhs తీసుకుంటుంది. ఎప్పుడైతే 7 lakhs తీసుకుంటానో నా దగ్గర మనీ తక్కువ అయిపోతుంది. కాబట్టి నేను పెట్టే ప్రతి ఎక్స్పెన్స్, పర్చేస్ చేసే ప్రతి ఐటమ్ని చాలా ఎక్కువ ఆలోచించి పర్చేస్ చేస్తాను. సింపుల్గా సఫిషియెంట్గా కాకుండా సమ్ లిమిటెడ్గా తక్కువగా పర్చేస్ చేస్తాను. ఎప్పుడైతే నేను ఐటమ్స్ తక్కువ పర్చేస్ చేయడం స్టార్ట్ చేస్తానో అట్ సైడ్ సప్లయర్ దగ్గర స్టాక్ పెరిగిపోతుంది. ఎందుకంటే అన్నీ సేల్ అవ్వవు కదా. 10 lakhs ఉంటే మేబీ ఎక్కువ పర్చేస్ చేసేవాడిని, ఇప్పుడు 7 lakhs ఉంది, తక్కువ పర్చేస్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు మనలాగే ఆలోచిస్తారు, ఏ కస్టమర్ అసలు ఇలాగే థింక్ చేస్తాడు. సో ఆటోమేటిక్గా పర్చేస్ తక్కువ చేస్తారు కాబట్టి సప్లయర్ దగ్గర స్టాక్ ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే సప్లయర్ స్టాక్ ఎక్కువ అవుతుంది అనుకుంటాడో ఉన్న స్టాక్ మొత్తాన్ని కూడా ఫస్ట్ సేల్ చేయాలనుకుంటాడు. సేల్ చేయాలంటే ఏం చేయాలి? హై ప్రైస్ పెడితే కుదురుతుందా? లేదు. ఉన్న ప్రైస్తో కొంటున్నారా? లిమిటెడ్గా కొంటున్నారు. మరి ఎక్కువ కొనాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రైస్ని రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేస్తే మాత్రమే కాస్త సేల్స్ అనేది జరుగుతాయి. ఒకసారి క్లియర్గా ఆలోచించండి. ఇంట్రెస్ట్ రేట్స్ 10 నుంచి 15కి ఇంక్రీజ్ అవ్వడం వల్ల ప్రైజెస్ తగ్గుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఇది అడ్వాంటేజా డిసడ్వాంటేజా? ఇంట్రెస్ట్ రేట్స్ 10 నుంచి 15%కి ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకు ప్రైజెస్ తగ్గుతున్నాయి. ఎలా తగ్గుతున్నాయి చెప్పాను కదా సొల్యూషన్. 10 lakhs ఉన్న పర్సన్ 7 lakh ఉన్నాడు అంటే తక్కువ ఖర్చు చేయాలని చూస్తాడు, అంటే ఇంతకు ముందు కన్నా తక్కువ ఖర్చు చేస్తాడు. ఎప్పుడైతే ఎక్స్పెన్సెస్ తక్కువ అవుతాయో ఆటోమేటిక్గా సప్లయర్ దగ్గర స్టాక్ ఎక్కువ అవుతుంది. మరి ఆ స్టాక్ని సేల్ చేయాలంటే ఖచ్చితంగా సప్లయర్ ఏం చేయాలి? ప్రైజెస్ని కాస్త రెడ్యూస్ చేయాలి. మనకు అడ్వాంటేజ్ అయింది కదా మరి ఇది. మరి చెప్పండి, అడ్వాంటేజా డిసడ్వాంటేజా? ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే అడ్వాంటేజా డిసడ్వాంటేజా? సెల్లర్కి ఇక్కడ సెల్లర్కి కూడా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకు అంటే ఒకవేళ ప్రైజెస్ని రెడ్యూస్ చేయలేదు అంటే సెల్లర్కి ఏమవుతుంది? స్టాక్ అలాగే మిగిలిపోతుంది కదా. ఒకవేళ ప్రైజెస్ని రెడ్యూస్ చేయలేదు అంటే సెల్లర్కి దగ్గర స్టాక్ అలాగే మిగిలిపోతుంది, స్టాక్ అలాగే ఉండిపోతుంది. సో ఇక్కడ సెల్లర్ యాక్షన్ని తీసుకోవడానికే ప్రైజెస్ ఇంక్రీజ్ చేస్తాం, అదే పాయింట్ చెప్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడో బ్యాంకులో ఇంట్రెస్ట్ రేట్స్ చేంజ్ అవుతే అల్టిమేట్గా అది ఎకనామీలో ప్రైస్ తగ్గుతుంది. సో ఇండైరెక్ట్ లింక్స్ అన్నీ కూడా
సో అల్టిమేట్గా మనం ఏదైనా ఫస్ట్ ఆలోచిస్తామంటే ఖచ్చితంగా కస్టమర్ పాయింట్ ఆఫ్ ఆలోచించాలి. సెల్లర్ పాయింట్ ఆఫ్లో స్పెసిఫిక్గా చెప్తే తప్ప థింక్ చేయకూడదు మనం. సో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు థింక్ చేస్తే ప్రైజెస్ అనేది రెడ్యూస్ అవుతున్నాయి. ఇట్స్ అన్ అడ్వాంటేజ్. ఒకవేళ ఇదే సినారియో రివర్స్ అయింది అనుకోండి, జనరల్గా 15% ఉంటుంది ఇంట్రెస్ట్ రేటు, ఇక్కడ 10%కి రెడ్యూస్ చేశారు. ఆటోమేటిక్గా మనం ఏమనుకుంటాం, గవర్నమెంట్ మన గురించి ఆలోచిస్తుంది, బ్యాంక్స్ మన గురించి ఆలోచిస్తున్నాయి, కస్టమర్కి సపోర్టివ్గా ఉండాలనుకుంటున్నాం, అందుకనే రేట్స్ని రెడ్యూస్ చేశారు. 15% దాన్ని 10% చేశారంటే అమ్మయ్య అనుకుంటారు చాలామంది. ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. 7 lakhs తీసుకునే పర్సన్ ఇప్పుడు అగైన్ 10 lakhs తీసుకుంటాడు లోన్. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయి కదా. ముందు 15% ఉండేది, ఇప్పుడు 10% అయింది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది కాబట్టి 7 lakhs లోన్ తీసుకునే పర్సన్ 10 lakhs తీసుకుంటాడు. ఎప్పుడైతే 10 lakhs తీసుకుంటాడో పీపుల్ దగ్గర మనీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 7 lakh ఉండాల్సిన చేతిలో 10 lakhs ఉంటాయి. ఎప్పుడైతే పీపుల్ దగ్గర మనీ ఎక్కువ ఉందో పర్చేజెస్ ఇంక్రీజ్ అవుతాయి. పర్చేస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో సప్లయర్ దగ్గర స్టాక్ అనేది రెడ్యూస్ అవుతూ వస్తుంది, తగ్గిపోతూ వస్తుంది. సో ఇప్పుడు స్టాక్ అనేది లిమిటెడ్ అవుతుంది, తక్కువ ఉంటుంది. కానీ కొనేవాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే డబ్బులు చాలా ఉన్నాయి కదా బయట, కొనేవాళ్ళు ఎక్కువ అవుతారు. మరి అల్టిమేట్గా స్టాక్ తక్కువ ఉంది, కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే ప్రోడక్ట్కి డిమాండ్ ఇంక్రీజ్ అయినట్టు. డిమాండ్ ఇంక్రీజ్ అయింది అంటే ఆటోమేటిక్గా సెల్లర్ ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు ఆలోచించండి, 15% 10% రెడ్యూస్ చేసింది అని ఆలోచించాం, బట్ రియాలిటీలో ఏమవుతుంది? ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇంపాక్ట్ ఆన్ ఇన్ఫ్లేషన్. మనం డిస్కస్ ఉంది ఓన్లీ బ్యాంక్ రేటే. బ్యాంక్ రేట్ని రెడ్యూస్ చేస్తుంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది. బ్యాంక్ రేట్ని రెడ్యూస్ చేస్తుంటే 15 to 10% రెడ్యూస్ చేస్తుంటే ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుంది. గైస్, ప్రైస్ ఇంక్రీజ్ మీన్స్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజెస్. సో బ్యాంక్ రేట్ని 15% నుంచి 10%కి రెడ్యూస్ చేస్తుంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ అలాగే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటు 10 నుంచి 15%కి ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది, రెడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఆర్బీఐ విల్ కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. నేను చెప్పింది ఇప్పుడు ఒక రీజనే, ఓన్లీ ఒక రీజనే, బ్యాంక్ అనే రీజన్, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ అనే రీజన్ మాత్రమే చెప్పాను. ఇలాంటి రీజన్స్ చాలా ఉంటాయి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి. టెక్నిక్స్ చాలా ఉంటాయి. ఆ టెక్నిక్స్ అన్నీ కూడా మనము 1 by 1 ఫర్దర్గా నేర్చుకుంటాం ఎకనామిక్స్లో. సో ఐ హోప్ క్లియర్. ఒక్కసారి చదివేసేయండి అది. స్కోప్ యాజ్ వెల్ యాజ్ ఆ ఇంట్రెస్ట్ రేట్ ఎలా చేంజ్ అయ్యాయి అనేది ఒకసారి అనలైజ్ చేసేయండి. ఇలాంటి కనెక్టివిటీ పాయింట్స్ మనం ఇంకా అరౌండ్ ఒక 5 to 6 నేర్చుకుంటాం మెయిన్ టాపిక్స్లో. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఇంపాక్ట్ చేస్తాయి, ట్యాక్స్ రేట్స్ ఎలా ఇంపాక్ట్ చేస్తాయి, అన్నీ కూడా నేర్చుకుంటాం. ఇంతకుముందు థింక్ చేసేదానికి ఇప్పటికీ ఈ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత థింక్ చేయడంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెంట్ వేలో అనలైజ్ చేస్తాం. So clear scope of micro as well as scope of macro. Now central problem in the economy, one of the most important topic for MCQ. Central problem in the economy. అసలు ఈ ఎకానమీలో మెయిన్గా ఒక పెద్ద ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ ఏంటంటే ఫస్ట్ వన్, వాట్ టు ప్రొడ్యూస్. అసలు ఏం ప్రొడ్యూస్ చేయాలి మనం మార్కెట్లో పర్ఫెక్ట్గా సర్వే అవ్వాలి, మన ఎకనామిక్ గ్రోత్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే వాట్ టు ప్రొడ్యూస్.
వాట్ గుడ్స్ టు బీ ప్రొడ్యూస్డ్, హౌ మచ్ క్వాంటిటీ టు బీ ప్రొడ్యూస్డ్. అసలు ఏ గుడ్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, రెండు కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఏ ప్రొడ్యూసర్కైనా సరే, ఏ మ్యానుఫ్యాక్చరర్కి అయినా సరే అసలు ఏవి ప్రొడ్యూస్ చేయాలో అనేది ఫస్ట్ ఒక క్వశ్చన్ మార్క్. అసలు ఏది ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఎంత క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేయాలి, వాట్ టు ప్రొడ్యూస్, హౌ మచ్ క్వాంటిటీ టు బీ ప్రొడ్యూస్, ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇష్యూ. వాట్ టు ప్రొడ్యూస్ ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం హౌ టు ప్రొడ్యూస్, ఎలా ప్రొడ్యూస్ చేయాలి ఆ ప్రోడక్ట్స్ని. లేబర్ ఇంటెన్సివా, క్యాపిటల్ ఇంటెన్సివా. లేబర్ ఇంటెన్సివ్ అంటే హ్యూమన్స్ని ఇన్వాల్వ్ చేయించడం, నథింగ్ బట్ హ్యూమన్స్ వర్క్ చేయించడం. క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే మిషన్స్ ఆర్ టెక్నాలజీతో వర్క్ చేయించడం. మనం ఏదో ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలనుకున్నాం, లెట్స్ సే ఎక్స్ అనే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలనుకున్నాం. కొంత క్వాంటిటీ ప్రొడ్యూస్ చేయాలనుకున్నాం, 1000 క్వాంటిటీ ప్రొడ్యూస్ చేయాలనుకున్నాం, 1000 యూనిట్. మరి దాన్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలి, హౌ టు ప్రొడ్యూస్. హ్యూమన్స్ని యూజ్ చేస్తా అంటే నథింగ్ బట్ లేబర్ని యూజ్ చేస్తా, లేదా మిషన్స్ని యూజ్ చేస్తా. లేబర్ని యూజ్ చేసి ప్రొడ్యూస్ చేస్తే బెటరా, మిషన్స్ని యూజ్ చేసి బెటరా, సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్, అసలు ఎవరి కోసం ప్రొడ్యూస్ చేయాలి. రిచ్ పీపుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రొడ్యూస్ చేయాలా, పూర్ పీపుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రొడ్యూస్ చేయాలా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని ప్రొడ్యూస్ చేయాలి. సో రిచ్ పీపుల్ని బేస్ చేసుకుని ప్రొడ్యూస్ చేయాలా, పూర్ పీపుల్ని బేస్ చేసుకుని ప్రొడ్యూస్ చేయాలా, మిడిల్ క్లాస్ వాళ్ళని బేస్ చేసుకుని ప్రొడ్యూస్ చేయాలి. వన్ మోర్ క్వశ్చన్, వాట్ ప్రొవిజన్ షుడ్ బి మేడ్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. అసలు ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ ఉండాలి అంటే అసలు ఓవరాల్గా ఫాలో అవ్వాల్సిన ప్రొవిజన్స్ ఏంటి, రూల్స్ ఏంటి. ఈ 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రతి ప్రొడ్యూసర్కి డే అండ్ నైట్ ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా ఆన్సర్స్ ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉంటాడు. ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఏం ప్రొడ్యూస్ చేయాలో తెలియగానే ఎంత క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేయాలో తెలిసిన తర్వాత ఎలా ప్రొడ్యూస్ చేయాలి, బై యూజింగ్ లేబర్సా, బై యూజింగ్ మిషన్. ఒకవేళ ఓకే ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరి కోసం ప్రొడ్యూస్ చేయాలి, రిచ్ పీపుల్ కోసం ప్రొడ్యూస్ చేయాలా, పూర్ పీపుల్ కోసం ప్రొడ్యూస్ చేయాలి. రిచ్ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొడ్యూస్ చేశారనుకోండి, ప్రీమియంతో చేంజ్ చేస్తారు, ప్రీమియం ఛార్జెస్ ఉంటాయి, అంటే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా, ప్రీమియం ఫీచర్స్ ఉంటాయి, అమౌంట్ కూడా ప్రీమియం ఛార్జే ఉంటుంది. పూర్ పీపుల్ అనుకోండి, లెట్స్ సే క్వాలిటీ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది, కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. మరి క్వాలిటీ కాస్ట్ రెడ్యూస్ చేయాలంటే రా మెటీరియల్ ఎక్కడి నుంచి కొనాలి, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వస్తుంది. వీళ్ళకి ప్రీమియం క్వాలిటీ ఇవ్వాలంటే రా మెటీరియల్ ఎక్కడి నుంచి కొనాలి, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వస్తుంది. అలాగే అలా రా మెటీరియల్ ఎక్కడి నుంచి కొనాలంటే రూల్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, దానికి ఎక్కడి నుంచి కొనాలి, ఎంత కొనాలి, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ప్రతిసారి అరైజ్ అవుతూనే. Guys, one of the most important MCQ, one of the following is a central problem in economy అని చెప్పేసి అడుగుతాడు. వాట్ టు ప్రొడ్యూస్ ఒకటి, హౌ టు ప్రొడ్యూస్ ఒకటి, ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్ ఒకటి, ప్రొవిజన్స్ ఒకటి. వాట్ ప్రొవిజన్స్. సో ఏది ప్రొడ్యూస్ చేయాలి, ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఎవరి కోసం ప్రొడ్యూస్ చేయాలి, అలా ప్రొడ్యూస్ చేయాలంటే రూల్స్ ఏంటి, ప్రొవిజన్స్. 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా 4లో ఏదో ఒకటి ఇస్తాడు, అందులో సెంట్రల్ ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయమంటాడు. లేదా 4 ఆప్షన్స్ ఇచ్చేసి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెంట్రల్ ప్రాబ్లం అని చెప్పేసి ఈ 4 పాయింట్స్లో ఒక పాయింట్స్ని చేంజ్ చేసి ఇంకో పాయింట్ ఏదో ఇస్తాడు. సో ఏది సెంట్రల్ ప్రాబ్లం కాదో మనం ఐడెంటిఫై చేయాలి. సో మనకు సెంట్రల్ ప్రాబ్లమ్స్ అంటే ఏ వస్తాయి, వాట్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్, హూమ్ టు ప్రొడ్యూస్, వాట్ ఆర్ ద ప్రొవిజన్స్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ. జస్ట్ వేస్ట్ చేయండి ఒకసారి ఇది. ఇప్పుడు ఎకనామిక్స్ వీటన్నింటికి ఆన్సర్స్ చెప్తుంది, కంప్లీట్ గైడెన్స్ ఇస్తుంది ఎకనామిక్స్ వీటన్నిటికి సంబంధించి. ఇండియాలో ఏది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు ప్రోడక్ట్స్లో, ఇండియాలో ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏవి, ఉన్నట్టు ట్రై చేయండి. ఏదైనా సరే, క్రాప్ అయినా సరే, లేదా థింగ్స్ అయినా సరే, ఏవైనా సరే మీకు తెలిసింది ఇండియాలో ఎక్కువగా ఏవో ప్రొడ్యూస్ చేస్తారు. అఫ్కోర్స్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అల్టిమేట్గా ఉంటుంది. ఇంకా వాటితో పాటు ట్రై టు ఆన్సర్, కరెక్ట్ రంగా అనవసరం. సారీ, ఎస్, ఫర్నిచర్స్, పర్ఫెక్ట్. ఇంకా ఎలక్ట్రానిక్స్, కార్స్ అండ్ బైక్స్, రైస్, పర్ఫెక్ట్. మన ఇండియాలో ఎక్కడ ఎక్కువగా ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఉంది, టెక్స్టైల్స్ కూడా. ఎస్, పర్ఫెక్ట్, టెక్స్టైల్స్లో కూడా ఇండియా టాప్లో ఉంటుంది. ఇండియాలో ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఎక్కడ ఉంది మెయిన్గా, ఏ స్టేట్లో ఉంది, మహారాష్ట్ర, అఫ్కోర్స్. ఎస్, ఇంకా మన సౌత్ సైడ్
సౌత్ సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఎక్కడుంది? వెహికల్కి సంబంధించి కార్స్, నేను మెయిన్గా కార్స్కి సంబంధించి అడుగుతున్నాను. ఏపీ, ఏపీలో హార్డ్లీ 1 or 2 తప్ప ఏవీ లేవు. ఇట్స్ తమిళనాడు. మన సైడ్ ఎక్కువగా సౌత్ సైడ్ వచ్చే కార్స్లో ఎక్కువగా ప్రతి కార్ ఎక్కడి నుంచి వస్తుంది? తమిళనాడు నుంచి వస్తుంది. ప్లస్ తమిళనాడు వాళ్ళకు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి సమ్ కన్సెషన్స్ ఇస్తాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్నీ కూడా తమిళనాడులో ఎక్కువ ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ. తెలంగాణ ఈజ్ ఫేమస్ ఫర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్కి ఎక్కువ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎక్కువ ఫేమస్. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఏవి లేవు అంతగా. రీసెంట్ టైంలో అయితే మరి మనకు ఏపీలో అమరావతి సైడ్ వస్తున్నాయి, ఎందుకంటే కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నాయి అక్కడ గవర్నమెంట్ అన్న. సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మరి అక్కడ అట్రాక్ట్ చేస్తున్నాయి, ఆంధ్ర నుంచి అట్రాక్ట్ అవుతున్నాయి ఆఫ్ ది కంపెనీ. బట్ ఫర్ టైమ్ బీయింగ్ యాజ్ ఆఫ్ నో తమిళనాడు ఈజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇన్ సౌత్ ఇండియా, మెయిన్లీ తమిళనాడు. ఇంకా ఇంకేం ప్రొడ్యూస్ చేస్తారు ఇండియాలో? ఇండియా వేటిని, సారీ, మినరల్స్. ఎస్, ఆఫ్ కోర్స్. మనకి ఇంకా మెయిన్గా ఇవి ఉంటాయి, శాండిల్స్. మనకి ఏవైతే స్పైసెస్ ఉన్నాయి, మెయిన్గా స్పైసెస్ ఎక్కువగా, శాండిల్స్ కన్నా ఎక్కువ స్పైసెస్ మరి ఇండియా నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతాయి, అదర్ కంట్రీస్ కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతాయి. మరి ఇండియా వేటిని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుంది? మన ఇండియాలో స్కేర్సిటీ ఉన్నవేవి, వేటిని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది? ఎనీ 1 or 2 ఐటమ్స్. ఎలక్ట్రానిక్ ఐటమ్స్, పర్ఫెక్ట్. ముఖ్యంగా చైనా నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది. బట్ మనం చూసే చిప్స్ అవ్వచ్చు, మొబైల్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్ చిప్స్ అన్నీ కూడా. ఇంకా మిసైల్స్, పర్ఫెక్ట్. మిసైల్స్ నుంచి ఎక్కువగా మనం రష్యా నుంచి ఎక్కువ కొంటాం, రష్యా నుంచి యాజ్ వెల్ యాజ్ యూఎస్ నుంచి కూడా. ఎస్, పర్ఫెక్ట్. ఇంకా మెయిన్లీ ఎస్, పెట్రోల్ అండ్ డీజిల్, మెయిన్లీ పెట్రోల్ అండ్ డీజిల్. మన ఇండియాలో ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ హబ్స్ అనేవి ఎక్కడ లేదు కాబట్టి అరబ్ కంట్రీస్ నుంచి ఎక్కువ అరబ్ కంట్రీస్లో ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి అక్కడి నుంచి తీసుకుంటారు. ఎందుకంటే అరబ్ కంట్రీస్లో వాళ్ళకి ఆ రిసోర్సెస్ ఉన్నాయి, పెట్రోల్ బావులు, డీజిల్ బావులు అంటారు కదా, అవి ఉన్నాయి. మన ఇండియాలో లేవు, ఎక్కువగా ఆల్మోస్ట్ లేవు, ఉన్నవి కూడా సరిగ్గా యూజ్ అవ్వట్లేదు మనకి ఇండియాకి. కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కడ లేవు కాబట్టి మనం అరబ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. కాబట్టి పెట్రోల్ ప్రైసెస్ అంత ఇంక్రీజ్ అవుతాయి. దెర్ ఆర్ ఫ్యూ కంట్రీస్ పెట్రోల్ ప్రైసెస్ అనేది హార్డ్లీ లీటర్ 1 రూపీ 2 రూపీస్కి రన్ అవుతాయి. లైక్ ఐ థింక్ ఇజ్రాయెల్ అనుకుంటా. రీసెంట్గా వచ్చిన సమ్ వార్ ఇష్యూస్ వల్ల పెట్రోల్ 2 రూపీస్ 3 రూపీస్ అయిపోయింది అక్కడ లీటర్ పెట్రోల్. సో ఎందుకంటే అక్కడ సఫిషియెంట్గా ఉంది, కావాల్సినంత రిసోర్సెస్ అక్కడ ఉన్నాయి. పెట్రోల్ సంబంధించి, డీజిల్ సంబంధించి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ అక్కడ ఉన్నాయి. మన ఇండియాలో రిసోర్సెస్ లేవు కాబట్టి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా అక్కడి నుంచి పర్చేస్ చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. అలా ఇంపోర్ట్ చేస్తున్న టైంలో డిఫరెంట్ ట్యాక్సెస్ అన్నీ వాటి మీద అప్లై చేయాల్సి వస్తుంది. అలా అప్లై చేసి ఓవరాల్గా ఆ ప్రైస్ అనేది ఇప్పుడు మన ఇండియాలో 110 రూపీస్ అయింది. సో బికాజ్ ఆఫ్ హెవీ ట్యాక్సెస్, హై ట్యాక్సెస్ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఆ ఇష్యూ ఉంది. ఇప్పుడు మన దగ్గరే అలాంటివి ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా తక్కువ కాస్ట్లో దొరికేది. ఇప్పుడు స్పైసెస్ ఉన్నాయి మన ఇండియాలో, కాస్త వాటి ఇంప్లిమెంటేషన్ ఎక్కువ కాబట్టి, స్పైసెస్ని పెంచేది ఎక్కువ కాబట్టి కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇండియాలో స్పైసెస్ కాస్ట్ తక్కువ. ఎవరైతే మన కంట్రీ నుంచి తీసుకెళ్తున్నారో, ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం, వేరే కంట్రీ వాళ్ళకి ఎవరికైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఆ కంట్రీస్లో అల్టిమేట్గా స్పైసెస్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడైతే రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయో ఆ ఎక్కువ ఉన్న రిసోర్సెస్ కాస్ట్ ఆ కంట్రీలో తక్కువ ఉంటుంది. ఏవైతే మన కంట్రీలో రిసోర్సెస్ లేవో ఆ రిసోర్సెస్ లేని ప్రోడక్ట్స్ ప్రైజెస్ మన కంట్రీలో ఎక్కువ ఉంటాయి. ఏ కంట్రీకైనా ఈ రూల్ ఖచ్చితంగా ఉంటుంది. నీ కంట్రీలో పర్టికులర్గా ఈ రిసోర్సెస్ ఉన్నాయా, కాస్ట్ తగ్గుతుంది. ఈ కంట్రీలో ఈ రిసోర్సెస్ లేవా, నువ్వు బయట నుంచి కొనాలి కాబట్టి కాస్ట్ ఇంక్రీజ్. సో ఇలా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ దాని గురించి కూడా మ్యాక్రో ఎకనామిక్స్ కంప్లీట్గా మాట్లాడుతుంది. డిస్కస్ చేద్దాం, అక్కడ కూడా కంప్లీట్ డిస్కషన్ ఉంటుంది మ్యాక్రో ఎకనామిక్స్, ఎక్స్పోర్ట్స్కి సంబంధించి యాజ్ వెల్ యాజ్ ఇంపోర్ట్స్కి సంబంధించి. టైప్స్ ఆఫ్ ఎకానమీ టుమారో చూద్దాం. ప్లస్ ఈ ఒక్క టాపిక్ డిస్కస్ కంప్లీట్ అయిపోతుంది. సో టైప్స్ ఆఫ్ ఎకానమీ మొత్తం టుమారో ఒకసారి చూద్దాం. బట్ ఫర్ టైం బీయింగ్ జస్ట్ ఇది ఒకసారి రివైజ్ చేసేయండి. మొత్తం ఈరోజు జరిగింది. సెంట్రల్ ప్రాబ్లమ్ ఇన్ ఎకానమీస్ ఏవి ఉంటాయి? 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ ప్రాబ్లమ్స్ ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఎవరి కోసం ప్రొడ్యూస్, వాటి ప్రొవిజన్స్ ఏంటి.
4 ప్రాబ్లమ్స్ గుర్తుండాలి, అవి 4 ఇష్యూస్. స్కోప్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ చూసాం, అందులో ఒక ఎగ్జాంపుల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూసాం ఇన్ఫ్లేషన్ని. దాంతోపాటు స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్, బట్ డిమాండ్ అండ్ సప్లై. జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి 2 minutes. ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఎక్కడో జరిగే కొన్ని ఇష్యూస్, అంటే వరల్డ్లో ఎక్కడో జరిగే కొన్ని ఇష్యూస్ మన కంట్రీ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. లెట్స్ సే ఇప్పుడు రీసెంట్గా కొన్ని వార్స్ జరిగాయి, ఉక్రెయిన్ ఇజ్రాయెల్ వారు, అవన్నీ కూడా కొన్ని అక్కడ వార్స్ జరుగుతున్నాయంటే, అరబ్ కంట్రీస్లో జరుగుతున్న వార్ ఏదైనా సరే, అరబ్ కంట్రీస్ మీద ఏదైనా వార్ జరిగిందంటే ఏ అరబ్ కంట్రీ అయినా పర్లేదు, ఏ ఒక్క అరబ్ కంట్రీ మీద వార్ జరిగినా సరే ఆ ఇంపాక్ట్ అనేది ఫస్ట్ పెట్రోల్స్ మీద ఉంటుంది, పెట్రోల్ డీజిల్ మీద, అంటే నథింగ్ బట్ ఫ్యూయల్ మీద ఉంటుంది. ఎప్పుడైతే ఫ్యూయల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయో అల్టిమేట్గా ఇంపాక్ట్ ప్రతి ప్రోడక్ట్ మీద పడుతుంది, ప్రతి ప్రోడక్ట్ మీద పడుతుంది. అంత డేంజరస్ ఆ ఫ్యూయల్ అనేది. ఎందుకు అంటే ఖచ్చితంగా ఫ్యూయల్ని మీరు ఏ ప్రోడక్ట్ని ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా సరే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇంకర్ అవ్వాలి. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ డెఫినెట్గా దేని మీద డిపెండ్ అవుతుంది? ఫ్యూయల్ మీద డిపెండ్ అవుతుంది. పెట్రోల్ కానీ డీజిల్ కానీ దాని మీద డిపెండ్ అవుతుంది. ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యాయో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. మరి ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందో ఆ కాస్ట్ అంతా ఎవరి మీద ఛార్జ్ చేస్తారు? డెఫినెట్గా అల్టిమేట్లీ అగైన్ ఇట్ విల్ బి ఛార్జ్ ఆన్ కస్టమర్స్, నథింగ్ బట్ ప్రోడక్ట్స్ మీద ఛార్జ్ చేస్తారు. సో ప్రోడక్ట్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతూ వస్తాయి. సో ఏ కంట్రీకి అయినా సరే ఏ ప్రైజెస్ పెరిగినా పెరగకపోయినా సరే పెట్రోల్ ప్రైజెస్ కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవాలి. పెట్రోల్ ప్రైజెస్ వన్స్ బియాండ్ క్రాస్ అయ్యాయి అంటే ఖచ్చితంగా ఇండియాలో ఇన్ఫ్లేషన్, ఇండియానే కాదు ఏ కంట్రీ అయినా సరే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు, ఎక్సెప్ట్ అరబ్ కంట్రీస్. ఎందుకంటే అరబ్ కంట్రీస్లో ప్రైస్ ఇంక్రీజ్ అవ్వదు. ఎందుకు ఇంక్రీజ్ అవ్వదు? వాళ్ళ దగ్గర సఫిషియెంట్ ఉన్నాయి రిసోర్సెస్. కాబట్టి ఇంక్రీజ్ అయినా స్లైట్లో కొద్దిగా మాత్రమే ఇంక్రీజ్ అవుతాయి, స్లైట్ పోర్షన్ ఇంక్రీజ్ అవుతుంది, మనలాగా హెవీగా ఇంక్రీజ్ అవ్వవు. మనది ఎలా ఉంటుంది? ఇట్సే పెరిగింది ఒక 10 రూపీస్ అయితే తగ్గింది 1 రూపీ తగ్గుతుంది, అంటే ఓవరాల్గా ఇంపాక్ట్ 9 రూపీస్ పెరిగింది, ఇంకా అంతే అలాగే ఉంటుంది అది. సో అలాంటి ఇంపాక్ట్స్ అలా ఇంక్రీజ్ అవుతూనే వెళ్తూ ఉంటాయి. బట్ అరబ్ కంట్రీస్లో అలాంటి సిచ్యువేషన్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే దే హ్యావ్ రిసోర్సెస్. ఆ పెట్రోల్ని కానీ డీజిల్ని కానీ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కావాల్సిన రిసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ ఇంపాక్ట్ అంత ఉండదు. దుబాయ్ అవ్వచ్చు, అబుదాబి అవ్వచ్చు, ఇరాన్ అవ్వచ్చు, ఇరాక్ అవ్వచ్చు, ఇందులో మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ అన్నీ కూడా రిచెస్ట్ కంట్రీస్. ఎందుకంటే వరల్డ్ మొత్తానికి వాళ్ళు సప్లై చేయగలుగుతున్నారు ఫ్యూయల్ని. వాళ్ళకు వస్తున్న ప్రతి 1 రూపీ కూడా ఖచ్చితంగా వాళ్ళకున్న రిసోర్సెస్ నుంచే వస్తున్నాయి, వాళ్ళకున్న రిసోర్సెస్ మాత్రమే వస్తున్నాయి. మన ఇండియాలో అలాంటివి ఏమైనా దొరుకుతున్నాయంటే ఖచ్చితంగా స్పైసెస్ దొరుకుతాయి. స్పైసెస్ అనేది మన ఇండియాలో దొరికినట్టు ఆల్మోస్ట్ ఏ కంట్రీలో కూడా దొరుకుతుంది ఆ టేస్ట్ వచ్చే. కాబట్టి మన కంట్రీ నుంచి ఎక్కువగా అవి ఎక్స్పోర్ట్ అవుతాయి, చాలా కంట్రీస్ పర్చేస్ చేస్తాయి. రివైజ్ చేసాను జస్ట్ 2 minutes. Yes, you have any doubts? Yes, you can ask. సో టుమారో క్లాస్లో టైప్స్ ఆఫ్ ఎకనామీ ఉంటుంది. 1 more ఇంపార్టెంట్ MCQ క్వశ్చన్స్, వాటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్. సో టుమారోతో మనం ఈ ఇండక్షన్ టాపిక్ని క్లోజ్ చేసేది. ఆఫ్టర్ దట్ మన మెయిన్ కాన్సెప్ట్ డిమాండ్ అండ్ సప్లై అనేది అవుదాం. మండే నుంచి ఆ టాపిక్ స్టార్ట్ అవుతుంది.
విల్ వెయిట్ 1 more minute. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ఇట్ ఫర్ yes. I hope everything is clear. సో గైస్ జస్ట్ టుమారో వచ్చేలోపు జస్ట్ ఒకసారి అలా రివైజ్ చేస్తారండి. మరి ఎక్కువ హార్డ్ వర్క్ ఏం చేయద్దు. జస్ట్ ఒకసారి అలా రివైజ్ చేస్తారండి టుమారో వచ్చే క్లాస్ అటెండ్. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ 2-3 కాన్సెప్ట్స్ చేసి టుమారో ఇంట్రడక్షన్ క్లోజ్ అన్వర్డ్స్ వీ కెన్. ఓకేనా? సో సార్ వచ్చేసారు. ఒక 2 minutes వెయిట్ చేయండి. సార్ వచ్చేస్తారు. మీటింగ్ నెక్స్ట్ క్లాస్ ఉంది కదా ఇప్పుడు మీకు. ఒకసారి కన్ఫర్మ్ చేయనా క్లాస్ ఉందా? అకౌంట్స్ ఉందా లేదా ఇప్పుడు?